Cinema, 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 cinema. Hi, welcome to Cineplex. Tollywood latest updates తో మీ ముందుకు వచ్చాను. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, సక్సెస్ మీట్స్, ప్రమోషన్స్, ఇష్యూ ఏదైనా ఫుల్ సినిమా అప్డేట్స్. లెట్స్ వాచ్. Cinema, 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 cinema. నేషనల్ స్టార్ నాని మృణాల్ ఠాకూర్ జంటగా సౌర్వ్యూ తెరకెక్కించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ హాయ్ నాన్న. మోహన్ చెరుకూరి, డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో బేబీ కియారా కన్నా మరో కీలక పాత్రలో కనిపించింది. డిసెంబర్ 7న గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించి ఘన విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకుంది. ఈవెంట్ లో హీరో నాని చేతుల మీదుగా చిత్ర యూనిట్ సభ్యులకు మెమోంటోలు అందించారు. ఇక మరింత ఆలస్యం హాయ్ నాన్న సక్సెస్ మీట్ పై మీరు ఓ లుక్ వేయండి. మన షోని స్టార్ట్ చేద్దాం, సెలబ్రేషన్స్ని బిగిన్ చేద్దాం అండ్ సెలబ్రేషన్స్ని సెలబ్రేట్ చేసుకుందాం. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ప్లీజ్ సెటిల్ డౌన్. సో ఇప్పుడే వెన్యూలోకి విచ్చేసిన హాయ్ నాన్న, హాయ్ నాని, నానిగారు వెల్కమ్. హాయ్ నాన్న అంటే హాయిగా ఉంటుంది, ఇది తెలుగు హాయ్ అని చెప్పారు నానిగారు ఫస్ట్ నుంచి. నిజంగానే చాలా హాయిగా ఉంది. యాక్చువల్లీ అంటూ ఉంటాం కదా మామూలుగా, యూనో చల్ల గాలి ఎంత అద్భుతంగా ఉంటుందో, పచ్చటి చెట్టు నీడ ఎంత అద్భుతంగా ఉంటుందో, ఇక్కడ చూస్తూ ఉంటే ఆ లైట్లు, ఆ బల్బుల నుంచి వచ్చే వెలుగు ఎంత అద్భుతంగా ఉంటుందో, అమ్మ ప్రేమ ఎంత అద్భుతంగా ఉంటుందో, నాన్న బంధం ఎంత అద్భుతంగా ఉంటుందో, ఈ చిత్రం అంత అద్భుతంగా ఉందన్నమాట. మీరు అబద్ధాలు ఏం చెప్పలేదు, అన్ని నిజాలే చెప్పారు. అత్యద్భుతంగా ఈ చిత్రాన్ని మా అందరికీ ఇచ్చారనమాట. సో ఎస్, ఇవాళ మనం జరుపుకుంటున్నాం హాయ్ నాన్న బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్. ఇది హాయిగా అందరూ చూసి బయటకు వచ్చి ఈ బంధాల్ని, ఈ ఎమోషన్స్ని ఫీల్ అయ్యి, అండ్ నిజంగానే అంటే కంటితడి చాలా అరుదుగా పెడుతూ ఉంటాం, అది చాలా మంచిది కూడా గుండెకి, కళ్ళకు కాదు. సో అలా కంటితడి పెట్టించి ప్రతి రోల్ మనం ఎప్పటికీ మర్చిపోలేకుండా ఒక చిత్రాన్ని మనందరికీ అందించారనమాట. నానిగారు యాక్చువల్లీ ఒక మంచి సినిమా ఉండి, దానికి ఒక అద్భుతమైన కథ ఉండి, దాంట్లో ఒక అద్భుతంగా సహజంగా నటించే హీరో కావాలి, అండ్ బంధాల్ని బంధుత్వాల్ని చక్కగా ఆ చిత్రం ద్వారా మాకు చూపించాలి. దాన్ని బ్లాక్ బస్టర్ చేయాలంటే ఎవరిని ఊహించుకోవాలంటారు? ఐ థింక్ నానినే ఊహించుకోవాలి. అండ్ ఇప్పుడు వేదిక మీదకి శిల్పా గారిని రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఐ రిక్వెస్ట్ శిల్పాజీ ప్లీజ్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ రితిక రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. రితిక గారిని వేదిక రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాము. Hi Nana, Nani Garu. I am extremely honored and fortunate to have shared screen space with you. Not because you are the phenomenal natural star, but I must say that you have a very generous heart. An actor's reactions, his or her performance depends upon his or her co-actor's actions. So thank you very much for translating not just my dialogues, but also your own expressions. And being very, very large-hearted. I'm not surprised you are where you are. May you be blessed with abundance. Thank you once again. My baby Kiara, who am I to say what? You have become so large. God bless you. May God always walk with you and become really, really, really big. And always stay this wonderful human being that your mom is really training you to be. Okay? Mrinal is someone who made her debut with me in Hindi, which she keeps reminding me of, and I mentioned that today because I've seen her grown phenomenally, and she continues to be grounded and humble, and that just adds to her incredible beauty. So thank you, Goli, as we lovingly call her, and may she really rise to the stars. Bhanu, Vamshigaru, Sameer, I would say this was my team. Thank you very much for holding my hand and always being there with me. All the other co-actors of Team Hi Nana, thank you once again for making me feel one of your own. Last but not the least, Shaurya,
thank you very much for making me a part of your dream. I will say all the rest that I have to say to you in person. I would not have been able to do Raji without you. That's not rocket science. So God bless you, and may you really, really become really huge and humongous. Thank you, and I'm again very fortunate to be a part of your first film. I know that way you're never going to forget me. And thank you very much. I'm very happy with the response I'm receiving from the Telugu audience. Again, lots of gratitude. And Nani Garu, next time, please walk the earth a little later. It's not fair to be such a good actor and be so good looking. So all the best, and all of you have fun. Thank you. థ్యాంక్ యూ శిల్పాజీ, థ్యాంక్ యూ సో మచ్. రితికాని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సో పెద్ద అయిన తర్వాత మాహి అనమాట, తనతో మొదలవుతుంది చిత్రం అండ్ తనతో ఎండ్ అవుతుంది చిత్రం. Good evening, everyone. I don't know where to start. I just want to first of all thank Shaurya for making me a part of this team and this beautiful, beautiful movie, making me the older Mahi. It's an honor to work with such a wonderful team. And when I saw the movie on screen, I remember crying while seeing Kiara perform so beautifully, so gorgeously, and of course Nani Garu and Munal. It was an experience of its own, and I'm so happy and glad that I was even like a small part of it. So thank you so much, all of you, for making me a part of this beautiful journey. Thank you. ఎస్, అది జాతిరత్నాలు లాంటి కామెడీ చేసినా లేకపోతే బలగం లాంటి ఎమోషనల్ ఫిలిం అయినా ఏదైనా తనకంటూ ఒక శైలి ఉంటుంది. అందుకే ప్రియదర్శి మనందరికీ గుర్తుండిపోతారనమాట. మరి ఈ చిత్రంలో ఒక మంచి రోల్తో మనందరి ముందుకి వచ్చిన ప్రియదర్శి, నేను పిలవక ముందే ముందొచ్చిన ప్రియదర్శి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. అడ్జెక్టివ్స్ చెప్తుంటే చాలా ఇబ్బందిగా ఉంది, బట్ అందరికీ నమస్కారం. ఒక ఆర్టిస్ట్గా ఒక సినిమా చేసి ఇంత ప్రేమని, ఇంత వామ్త్ని ప్రేక్షకులకి అందించే అంత ఆ గొప్ప వరం నిజంగా నేను ఐ ఫీల్ వెరీ లక్కీ. ఈ ఏడాది ఎండింగ్కి డిసెంబర్లో ఇటువంటి ఒక మంచి సినిమాతో మీ అందరికి ఇంకొంచెం దగ్గర అయ్యే అవకాశం నాకు ఇచ్చిన నా సోదరుడు డాక్టర్ శౌర్య, థ్యాంక్ యూ సో మచ్. ఇట్ స్పీక్స్ వాల్యూమ్స్ బ్రదర్, ఎందుకంటే మీ ఫ్యామిలీ నీకు ఎంత ప్రేమించింది, నీ తల్లిదండ్రులు నిన్ను ఎలా పెంచారు, ఇలాంటి గొప్ప కథ తీసుకొచ్చి నువ్వు మా అందరికీ నిజంగా ఈ సినిమాలో ఎన్నో మనం చేస్తున్నప్పుడు వీ హ్యాడ్ లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ మూమెంట్స్, బట్ స్టిల్ ద బెస్ట్ మూమెంట్ ఈజ్ నువ్వు నాకు కథ చెప్తున్న ఆ రోజు ఆఫీస్లో. సో ఇట్లాంటి ఈ విజన్ని ముందుకు తీసుకొచ్చిన సివిఎం గారు, అలాగే విజేంద్ర అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ మీ అండ్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఈ సినిమా ముందు కథ విన్న తర్వాత నాని అన్న చేస్తున్నాను అనగానే ఐ వాజ్ లైక్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మ్యాన్ ఆన్ అర్త్. బికాజ్ సాధారణంగా ఒక సినిమాలో మనము ఈ క్యారెక్టర్ బాగుందని చేయడం ఒక ఆర్టిస్ట్గా అలవాటే, కానీ సినిమా నేను షూట్ చేస్తున్నప్పుడు నేను ఏదైనా నేర్చుకోవచ్చు అనే ఒక హ్యాపీయెస్ట్ థింగ్ అది ఉంటే అది నాని అన్నతోటి. అయినో చాలామందికి తెలుసు నేను నటుడుగా వేరే వేరే క్యారెక్టర్లు చేసి ఇప్పుడు హీరోగా లాంటి క్యారెక్టర్లు చేస్తున్నా కూడా దేర్ ఇస్ ఆల్వేస్ అ కన్ఫ్యూజన్ ఇప్పుడు ఏం చేయాలనేది. బట్ అన్న నీతో మాట్లాడిన తర్వాత దట్ బ్యూటిఫుల్ టాక్ ఆన్ ది ఈవినింగ్ ఆఫ్ గోవా నైట్ అండ్ ఆల్ దోస్ బ్యూటిఫుల్ లెసన్స్ దట్ యు హవ్ గివెన్ మీ అన్న, ఐ లవ్ యూ సో మచ్ అండ్ ఇట్ గోస్ వితౌట్ సేయింగ్. అండ్ యు ఆర్ సచ్ అ గిఫ్ట్ నాట్ ఫర్ ది ఇండస్ట్రీ ఓన్లీ, బట్ నాలాంటి ఎంతోమంది ఆర్టిస్టులకి ఎప్పుడు కన్ఫ్యూజన్ ఉన్నా ఒకసారి యూ ఆల్వేస్ నీడ్ టు లుక్ అప్ టు అ గ్రేట్ ఫిగర్ ఫార్వర్డ్ అండ్ మూవ్ ఫార్వర్డ్. సో థ్యాంక్ యూ ఫర్ పుషింగ్ ది ఆన్వెలప్ యువర్ సెల్ఫ్ అండ్ ఆల్సో మాలాంటి వాళ్ళందరినీ సమ్వేర్ లైక్ చెయ్యి అని ఇట్లాంటి ప్రోత్సాహం మీరు ఇస్తున్నారు కదన్నా, దానికి నిజంగా ఐ లవ్ యూ సో మచ్. అండ్ ఇఫ్ దెర్ ఈస్ గాడ్, ఐ హోప్ షీ విల్ బ్లెస్ యూ ఇన్ ఆల్ ది అబండెన్స్, ఆల్ ద గ్రేట్ స్క్రిప్ట్స్ అండ్ ఆల్ ద గ్రేట్ బాడీ ఆఫ్ వర్క్ అండ్ లెగసీ టు లీవ్ బిహైండ్ ఆర్ టు టేక్ ది ఇండస్ట్రీ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. దిస్ ఈజ్ ఆల్. అండ్ కియారా, నేను generally, so because it's so emotional when we are thinking about Kiara in this film, because she is the soul of the film. And बहुत अच्छा किया बेटा तुमने, मस्त, like too good. I'm so proud of your parents more than you, because the way they are raising you, especially your sister also, so nice, so nice. It feel every time I looked all of you in Ooty, Goa, बहुत अच्छा लगा आपको देख के, बहुत खूब अच्छा करना, okay? ఇలాంటి అద్భుతమైన చిత్రాన్ని మనందరికీ అందించిన డైరెక్టర్ శౌర్య గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం, హాయ్ నాన్న ఫిలిం, శౌర్య ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్, విత్ ఆల్ రెస్పెక్ట్ అండ్ లవ్. సో
అమేజింగ్ చిత్రాన్ని, వండర్ఫుల్ చిత్రాన్ని తీసిన వారికే కాదు, చేసిన వారికే కాదు, చూసిన వారికి కూడా ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాన్ని అందించారు ఆయన. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. థ్యాంక్ యూ మ్యామ్. హలో ఎవ్రీవన్, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. నా స్పీచ్ ఒక 5-10 నిమిషాలు పడుతుంది, ఏమనుకోవద్దు. నేను ఇప్పుడు ఏం మాట్లాడలేదు. ఇప్పుడు చాలామంది గురించి నేను మాట్లాడాల్సింది ఉంది. దిస్ మై ఓన్లీ ఛాన్స్. ఒక 5-10 minutes ప్లీజ్ బే విత్ మీ. అండ్ ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ కలగర మూర్తి గారు అని చెప్పి నాకు ఈ ఆపర్చునిటీ ఫస్ట్ కథ విని నచ్చి ముందుకు పట్టుకెళ్దాం అనుకున్నందుకు. దానికి కాంట్రిబ్యూట్ చేసిన మా ఈవీ సతీష్ గారు ఎక్కడున్నారో తెలియదు. సార్ థ్యాంక్ యూ సో మచ్. మీ వల్ల అన్ని ముందుకు జరిగాయి ఫస్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సెకండ్లీ మై ప్రొడ్యూసర్స్ సివిఎం గారు, థ్యాంక్ యూ సో మచ్. విజేందర్ రెడ్డి గారు, మై బ్రదర్, చాలా కాసుకొని కూర్చున్నారు నన్ను ఈ సినిమా అంతా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫర్ ఎవర్ ఇండెప్టెడ్ అండి, మర్చిపోను. థ్యాంక్ యూ సార్. And now I need to talk about my friends, Samir, Power, Banu, Vamsi, everyone who's been like Nico, everyone who's been throughout in this journey, who's been supporting me, helping me. Thank you so much. Intakane ekku cheppakudadu mee gurinchi. Thank you. And Nikhil, my brother, he's been my strength throughout this movie. He's done so much. నేను అడగలేదు కూడా, వాడే కొంచెం మోసుకొని ముందు పట్టుకెళ్ళాడు. థ్యాంక్ యూ నిఖిల్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ఐ నీడ్ టు టాక్ అబౌట్ మై టెక్నీషియన్స్. ఐ విల్ స్టార్ట్ విత్ షాను జాన్ వర్గీస్ గారు. షాను సార్, మాస్టర్ క్లాస్. థ్యాంక్ యూ సో మచ్. గాజుబొమ్మ, కియారా, కన్నా. సో నాకే కాదండి, నాని గారికే కాదు, మా హోల్ డిపార్ట్మెంట్కి, మా టీమ్కి, టీమ్ ఆఫ్ హాయ్ నాన్న, షీజ్ ఆర్ గాజుబొమ్మ. షీ విల్ ఫర్ ఎవర్ బీ గాజుబొమ్మ. ఐ ఫీల్ రియలీ బ్లెస్డ్ దట్ ఐ గాట్ హర్. ఐ డోంట్ ఈవెన్ నో ఎలా దొరికింది, ఎక్కడ కనెక్ట్ అయ్యింది, నేను ఎవరికి థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు తెలియట్లేదండి. బట్ కియారా, వీ ఆల్ లవ్ యూ. And everyone, the whole Telugu stage, like whoever watches Hi Nana, it's hard for them not to fall in love with you, little one. And I pray that you achieve even more heights and success than we all combined here ever did. Thank you so much. And I need to thank her mother, Shivani Garu, for whatever you've done. Ma'am, it's your upbringing that the little kid is she's a wonder kid. Thank you so much, ma'am. Thank you so much for even Myra and everyone in this movie. And I would like to thank Mrunal Thakur. I don't know where, she's busy shooting in US and she tried her best. Na thought godav kuda padindi, don't plan anything without me and cheppi. But she's busy shooting for another film. I pray even that film becomes a super duper hit. But thank you so much. Mana hero, mana nani, natural star Nani garni vedindu rasundiga swagatam palikutunnamu. So విరాజ్గా మారి మనందరినీ పలకరించిన నాని గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతిస్తున్నాము. 2023 is going to be very, very, very special to me for a long time. And సారీ, ఇంకేమన్నా మర్చిపోతున్నానా, గుర్తురట్లేదు సడన్గా. మృణాల్ గురించి చెప్పేశానండి. సో నా వరకు మాత్రం ఇప్పుడు బయటకు వస్తే ఏంటంటే పొద్దున్న లెగిస్తే బాక్స్ ఆఫీస్ అని, లెక్కలని, స్థాయిలని, స్థానాలని మాట్లాడుతుంటారు అందరూ. నాకు సంబంధించినంత వరకు ఈ ఫ్రైడే సినిమా రిలీజ్ అయితే, నాని సినిమా రిలీజ్ అయిందిరా, సినిమాకి వెళ్దామా అన్నారంటే అదే గొప్ప స్థాయి. దాన్ని మించిన స్థాయి ప్రపంచంలో ఇంకోటి లేదని నేను నమ్ముతాను. ఆ స్థాయిని, ఆ స్థానాన్ని కాపాడుకోవటానికి నేను ప్రయత్నిస్తూనే ఉంటాను, నేను కష్టపడుతూనే ఉంటాను. తెలుగు ప్రేక్షకులకి ముఖ్యంగా హాయ్ నాన్నని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు, ఇంత మీ మనసుకు దగ్గరగా ఓన్ చేసుకొని మీ మనసులో పెట్టుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. టీం అందరం కూడా మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. మీ తెలుగు ప్రేక్షకుల మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ ఇలాంటి మంచి సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ టు మై ఎంటైర్ టీమ్. దిస్ ఈజ్ స్పెషల్. ఐ థింక్ ఫైనల్లీ వీ కెన్ ఈ రోజు తర్వాత ఐ విల్ మిస్ మై కేరా, I will miss Yashna, I will miss my team, I will miss Shaurya, I will miss Anu sir, I will miss Hesham, I will miss this whole team. But one thing I know for sure that we will not miss is the love for Hi Nana. This will keep coming, and this is, I know Hi Nana is a gift, it will keep giving, and ee love ekkada agadu, adi matram mem miss aye chance ledu. So thank you so much guys, once again I love you all. Thank you so much. Thank you. Cinema, 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 cinema.
ఏపీ సీఎం వైఎస్ జగన్ రాజకీయ జీవితంలో జరిగిన కొన్ని ఘటనలను ప్రతిబింబిస్తూ ఆర్జీవీ వ్యూహం సినిమాను రూపొందించారు. ఈ సినిమాను రామదూత క్రియేషన్స్ బ్యానర్ లో దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్ నటించగా వైఎస్ భారతి పాత్రలో మానస కనిపించింది. ఇక సెన్సార్ అడ్డంకులు దాటుకున్న వ్యూహం సినిమా క్లీన్ యూ సర్టిఫికేట్ తో ఈ నెల 29న గ్రాండ్ గా థియేటర్స్ లోకి రాబోతుంది. ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ కాన్సెప్ట్ వీడియోను రిలీజ్ చేసింది. ఇక ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఏం తమ్ముడు చూస్తున్నాను, ఆ రోజు కమ్మరాజ్యంలో కడపరెడ్డి టైంలో మాట్లాడాలనుకున్నాను, తర్వాత లక్ష్మీస్ ఎన్టీఆర్ లో మాట్లాడాలనుకున్నాను, కానీ ఇప్పుడు చూస్తున్నాను వ్యూహం ట్రైలర్ చూస్తాను. ఏం తమాషాగా ఉందా మీకు? నా రాజకీయ అనుభవం లేదు మీకు, ఏ రకంగా నా మీద సినిమా తీస్తారు? మీరు నేను ఎప్పుడైనా కలిసామా? మీకు నాకేమైనా గొడవలు ఉన్నాయా? ఎందుకు నన్ను అంత నెగిటివ్ గా చిత్రీకరిస్తున్నారు? మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు చంద్రబాబు గారు, నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నేను పాలిటీషియన్ కాదు, నేను రాజకీయ నాయకుడు, నేను ఒక ఫిల్మ్ మేకర్, ఒక మామూలు సిటిజన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో. సో మిమ్మల్ని కలవలేదు, బట్ మిమ్మల్ని కలవాల్సిన అవసరం లేదు కదా. మీరు ఒక పొలిటికల్ లీడరు, 40 years ఎక్స్పీరియన్స్ ఉంది, 3 సార్లు సీఎం చేశారు, సెల్ ఫోన్ మీరే తెచ్చారు, అరేబియా మా సముద్రం కూడా తీసుకురావడానికి ట్రై చేసి మధ్యలో ఎక్కడ అవ్వలేదు. ఇలాంటి రకరకాల హైదరాబాద్ ఇలాంటి కంట్రీ సిటీ లేదు మీరు లేకపోతే. కానీ ఇవన్నీ మీరు చెప్తున్నారు, పాయింట్ 1. దీంతో పాటు ఇంకా ఏమేమి చేశారు ప్రజలందరికీ తెలిసిన ఉన్నాయి. మీరు ఎన్టీ రామారావు మీరు ఇప్పుడు ఎలా కొడిసారు, అది ఎలా చేసి ఎన్నో ఉన్నాయి. వాటన్నిటి నుంచి వచ్చిన నా ఇంప్రెషన్ తోటి ఈ సినిమా చేస్తున్నాను. అప్పుడు మీరు ప్రజల్లో ఏం చేస్తున్నారని తెలిసిన నాలెడ్జ్కి నేను మిమ్మల్ని పర్సనల్ కలిసి నేను మాట్లాడి దాని నుంచి దాని మీద తీరని కలిసిన, అది నా పాయింట్. అలా కాదు, మీరు ఆ మాదిరిగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎంత ప్యాకేజ్ తీసుకున్నారో చెప్పండి, మేము అదే ప్యాకేజ్ ఇస్తాము, మమ్మల్ని హైలైట్ గా సినిమా తీయండి. మీరు సార్ మీరు నమ్మకపోయినా ప్యాకేజ్ కోసం, ఎందుకంటే ప్యాకేజ్ అనేది ఇప్పుడు నేను అలాగూ చెప్తే మీరు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు కాబట్టి మీరు నమ్మరు, ఓకే. కానీ మీరు ఎంత పెద్ద ప్యాకేజ్ ఇచ్చినా, ఒకవేళ జగన్ గారు ఇచ్చారు అనుకున్నా తీరం. ఎందుకంటే ఎన్టీ రామారావు ఎందుకు తీయగా నామాన్ని తీయట్లేదు. ఎన్టీ రామారావు గారు కొన్న క్యారెక్టర్ని పోర్ట్రేట్ చేయటంలో అక్కడ జరిగిన దాంట్లో దాని మూలన తీయగా. సిమిలర్ గా నేను ఇప్పుడు జగన్ గారిని పాజిటివ్ గా చూపిస్తున్నానని మీరు అనుకుంటే అది నాకు జగన్ గారికి ఇంప్రెషన్, నేను దాన్ని ఎప్పుడు దాయాను, ఓకే. సో మిమ్మల్ని హీరోగా పెట్టి సినిమా తీయటం అనేది ప్రపంచంలో స్టీవెన్ స్పీల్బర్గ్, జేమ్స్ కెమెరాన్ వల్ల కూడా అవ్వదు. ఎందుకంటే మీరు ఉన్నదే వినలే మొత్తం మీరు, అందుకని నేను కానీ ఎవరు కానీ మీ మీద సినిమా తీయలేదు. కరెక్ట్ గా మీరు ఎలక్షన్ మూమెంట్ లోనే సినిమా రిలీజ్ చేస్తున్నాం, దాని వల్ల నేను చాలా బాధపడుతున్నా. మరి తర్వాత చూస్తే నా కొడుకుని చాలా కామెడీగా చూపిస్తున్నారు. ఇది ఎంత వరకు కరెక్ట్ అని అడుగుతున్నాను ఈ రోజు. సో ఇప్పుడు ఎలక్షన్ లో తీయడం లేదండి, సినిమా తీసిందే ఎలక్షన్ అప్పుడు హాట్ టాపిక్ గా ఉంటుంది. అందరూ మీరు కానీ మీ ప్రత్యర్థులు కానీ ఎవరైనా కానీ ఉంటారు, న్యూస్ లో ఉంటారు కాబట్టి దానికోసమే తీయడం జరిగింది. అప్పుడు ఎలక్షన్ ముందు తీస్తున్నారు అనే దాంట్లో అర్థం ఉంది. ఇకపోతే మీ కొడుకును కామెడీ నుంచి చూపెడుతున్నాను అని మీరంటే, కామెడీ నుంచి చూపెట్టకపోతే ఇంకా చూపెడతారు ఎవరైనా? మీరు చెప్పండి. అది మీరు చెప్పగలిగితే నేను చంద్రబాబు నాయుడు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో వచ్చి నేను మళ్ళీ నేర్చుకోవడానికి ట్రై చేస్తాను. మీరు ప్రయత్నం చేయండి. తదుపరి మీకు ఇక్కడ చెప్తున్నాను వార్నింగ్, రాబోయే ఎలక్షన్ నేనే గెలుస్తాను, అప్పుడు చూస్తాను. మీకు ముంబై మాఫియా ఉండొచ్చు, దావూద్ ఇబ్రహీం ఉండొచ్చు, కానీ రాబోయే ఎలక్షన్స్ లో విజయం వచ్చిన తర్వాత అప్పుడు చూద్దాం తమ్ముడు. అప్పటి వరకు నేంటో చూపిస్తాను. ఏం చూస్తారు అప్పుడు అయ్యారు అనుకుందాం, ఏం చేస్తారు అప్పుడు? అంటే ఏదో చేసేసి మీ గ్యాంగ్ తీసుకొస్తారా, లేకపోతే మీకున్న పోలీస్ వ్యవస్థని మీ నౌకర్లాగా వాడుకుని ఏమన్నా చేస్తారా? అది కూడా చెప్పండి. నేను గెలిచాక చూపిస్తాను నేనేంటాను. ఓకే, థ్యాంక్ యూ సార్. అంటే నాకు ఒకటే చెప్తున్నానండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు నా అభిమానం అంటున్నారు. మీరు అభిమానం చెప్పి నన్ను ఈరోజు ప్యాకేజ్ ఇస్తారు అని చెప్పి ట్రైలర్లో చూపించడం అది ఎంతవరకు కరెక్ట్ వరం కాదు? మీరు చెప్పండి. ప్యాకేజ్ ఇస్తారని నేను చెప్పలేదండి, చంద్రబాబు నాయుడు మీ గురించి చెప్పారు, అది నేను చూపించాను. నేను కెమెరాతో అక్కడ ఉన్నాను కాబట్టి అది నేను తీశాను. నేను ప్యాకేజ్ ఇస్తారని ఎప్పుడు నేను చెప్పలేదు. సో చంద్రబాబు క్యారెక్టర్ ఆఫర్ చేశాను, ఆఫర్ చేసింది మీరు స్వీకరించారని కూడా నేను చెప్పలా. నేను చర్యలు చూస్తాం, ఇంకొకసారి చూడండి. ప్యాకేజ్ ఇస్తా అన్నారు, దాని మీద మీరు ఏమి రియాక్షన్ ఇవ్వలేదు కదా, అప్పుడు తీసుకున్నారా లేదా అనేది సస్పెన్సే కదా.
నేను చూపించేది అదే. మీరు వ్యక్తిగతంగా ఏ ఇంటర్వ్యూలో చూసినా నేను పవన్ అభిమాని అంటారు. అభిమాని ఎప్పుడు కూడా తనకు నచ్చిన హీరోని నెగిటివ్ గా చూపించకూడదు అనే విషయం మీకు ఎందుకు తెలియదు? ఇప్పుడు అభిమాని అనే దానికి నిజమైన అభిమానికి అర్థం ఏంటంటే తను అభిమానించే అతను చాలా బాగుండాలి, పైకి వెళ్ళాలి, అతను అన్ని అనుకున్నవన్నీ సాధించాలి అనుకున్నవాడే నిజమైన అభిమాని. ఊరికని మీ మొహం చూపిస్తే చప్పట్లు కొట్టి గీగమనే కాకుల్లాగా మేకలాగా అరిస్తే అదే అభిమానం అని మీరు అనుకుంటే నేనేం చేయలేదు. నేను కేవలం మీ మంచి కోరే నేను చెప్పిన ప్రతిదీ ఒక ఉచిత సలహా, తీసుకోవడం తీసుకోపోవడం అనేది మీ జ్ఞానం మీద ఆధారపడదు. తర్వాత నాకు చాలా మంది వాట్సాప్ చేస్తున్నారు. నేను ధర్నాకి వెళ్ళినప్పుడు, చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు నేను పడుకున్నప్పుడు రోడ్డు మీద పడుకున్న ఫోటో కావచ్చు, ఎక్కడ బండ మీద పడుకున్నప్పుడు ఫోటో కావచ్చు, లేదంటే మీరు ట్విట్టర్ లో ప్రతి ఫోటోని ఎడిటింగ్ చేసి పెట్టడం వల్ల నా మనసు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఎందుకులే, సరే మనం మాట్లాడదాం, ఒక సమయం వస్తే సహిస్తాను, ఒక సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా వర్మాని ప్రశ్నించాలి అనుకున్నప్పుడు ప్రశ్నిస్తున్నాను, దానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు మీరు ప్రశ్నించిన, నా దవడ పగలగొట్టిన, నా బట్టలు తీసి పరిగెత్తించిన, లేకపోతే గుంచి పిసికి చంపేసిన, అది ఆలోచన మీకు ఉండొచ్చు. కానీ అలా చేస్తే నన్ను కాదు ఎవరిని చేసినా మీరు మళ్ళీ బొక్కలో పెడతారు. ఇది వ్యవస్థ, నేను కాదు ఎవరు కాదు. ఇక పాయింట్ ఏంటంటే ఇప్పుడు నేను అవి పెట్టినప్పుడు అది ఉన్నది నేను పెట్టింది కదా. మీరు పబ్లిక్ డొమైన్లో ఉన్నారు, మీరు ఒక సూపర్ స్టార్, మీరు ఒక పాలిటీషియన్. సో పబ్లిక్ డొమైన్లో ఎవరు ఉన్నా సరే, ఎవరైనా సరే వాళ్ళ తోచిన విధంలో ఒక రెస్పాండ్ అవ్వచ్చు దానికి. అప్పుడు నేను 1 month ముందు మీ ఫోటోలు పెట్టాను వ్యూహంలో, మీరు అది చూసి అప్పుడు సిబిఎం గారు అరెస్ట్ అయినప్పుడు నా ఫోటోలు కాపీ కొట్టేది నేను మీ మీద అభియోగం పెడితే ఏం చేస్తాను మీరు? అప్పుడు నా ఫోటోలు నేను తీసింది అదే పోజ్లో అక్కడ మీరు కూర్చుంటే మీరు నా ఫొటోస్కి మీరు వాల్యూట్ ఇస్తున్నారు. మీరు ఆల్రెడీ చేసిన దాన్ని నేను ఇమిటేట్ చేసినప్పుడు మీరు చేయొచ్చు, కానీ నేను చేసిన తర్వాత మీరు పెడితే అప్పుడు ఎవరెవరిని అడగాలి? ఇది ఒకసారి ఆలోచించాం. అంటే వ్యక్తిగతంగా మీరు సమాధానం బాగా చెప్తారు, కానీ రాత్రిపూట అంటే ఏ హీరో మీద చూపించిన విధానం కరెక్ట్. మీరు నన్ను ఎందుకు ఫోకస్ చేస్తారు? అందరికన్నా మీరు ప్రతి హీరో కాబట్టి ఒకటి, నేను 2 మీరు ఒక్కరే పాలిటీషియన్ కాబట్టి, 3వది అడ్డదిడ్డంగా ఏమీ కన్సిస్టెన్సీ లేకుండా మాట్లాడే వ్యక్తి మీరు ఒక్కరే కాబట్టి. దానివల్ల అభిమానులు దాడి చేస్తారని భయం లేదా మీకు? సార్ మీ అభిమానులు, నేను చెప్తాను అది చెప్పాను ఇందాక, అది ఎవరెవరైతే ఆ ఫ్రంట్ బెంచ్ మీ మీటింగ్ దగ్గర ఉండి కైకి నడుస్తారో వాళ్ళు ఫస్ట్ మీ అభిమానులు, వాళ్ళు బుర్రలేని వాళ్ళు. మీ అమ్మాయిలు లేరంటలేదు, కోట్ల మంది ఉన్నారు. మా మదర్ కూడా మీ అభిమాని. వాళ్ళు మీ సినిమాని మిమ్మల్ని అభిమానిస్తారు. మీటింగుల దగ్గరకు వచ్చి అరిసే వాళ్ళ గురించి మీరు క్యారీ అయిపోయి మీ అసలు అభిమాని మీరు దూరం చేసుకున్నారు. దాంట్లో మా మదర్ నేను కూడా ఉన్నాం. వెనుకలో మోడీ గారు ఆ విషయం మీకు తెలియట్లేదు. మోడీ గారు లాంటి వ్యక్తిని నేను ఈరోజు ఎంతగానో నేను ఆయన వెనక నుండి ఇదంతా చేస్తున్నా. అంత గొప్ప వాళ్ళు ఉన్నప్పుడు కూడా మీరు కొంచెం కూడా భయం లేకుండా నా గురించి నెగిటివ్ ప్రచారం చేస్తున్నారంటే నేను మళ్ళా చెప్తున్నాను, ఈ 29న సినిమా ఏ రకంగా రిలీజ్ అయ్యిద్దో, ఎలా రిలీజ్ చేస్తారో చూస్తా. ఇప్పుడు ఒకటి, మీరు మోడీ వెనకాల ఉన్నారు. నేను ఏ ఫోటో చూసినా మీరు మోడీ వెనకాల ఉన్నారు, మోడీ వెనకాల లేడు. పాయింట్ 1, అది అక్కడ రాంగ్ ఇన్ఫర్మేషన్. సెకండ్ పాయింట్, ఇది చేస్తా అది చేస్తా మీరు చెప్తానే ఉన్నారు. ఎవరినో బట్టలు ఇప్పిస్తా, లేకపోతే చొడి చేస్తా, చంపేస్తా అని మీరు పొద్దున్న లెగిస్తే పదబ్బాలు పలుకుతూనే ఉంటారు. అది ఎంతవరకు ఒక్కటి కూడా దాని నుంచి రాలేదు. సో అలాంటప్పుడు అందులో భాగంగానే ఇది కూడా నేను ఒక ఎంటీ వెసల్స్ మేక్ లాట్ ఆఫ్ నాయిస్ అని ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది. అది ఒక్కసారి మీరు 2 లక్షల పుస్తకాలు చదివారు కాబట్టి ఆ పర్టికులర్ ఫేస్ అర్థం ఏంటో ఒకసారి అర్థం చేసుకోండి. అంటే ఈ సినిమా ట్రైలర్ చూస్తున్నప్పుడు ఏదో అన్నయ్య నేను నిజంగా మాట్లాడుకున్నట్టు, అన్నయ్య నాకేదో సలహా ఇస్తే అన్నయ్య మాట వినకుండా నేను వెనక్కి వెళ్ళిపోయి మీరు చూసినట్టుగా ఈ ట్రైలర్ లో ఎందుకు అన్నయ్య ఇన్వాల్వ్మెంట్ చేయాల్సి వచ్చింది? నాకు చాలా బాధ అనిపిస్తుంది మీరు అన్నయ్య ఇన్వాల్వ్మెంట్ చేయడం. అదే ఇప్పుడు మీ అన్నయ్య కూడా పొలిటికల్ పార్టీ, అన్నయ్య కూడా ఫిల్మ్ స్టార్ మీలాగే. మీరే మీ అన్నయ్య షూస్ సాక్స్ వాసన చూస్తారని చెప్పారు, అన్నిట్లో అన్నయ్యని తీసుకుంటారని మీరే చెప్పారు. నేను చెప్పాలి. అలాంటి వాటిలో ఇంత పెద్ద నిర్ణయం పార్టీ పెట్టి దాంట్లో మీరు ఎంతో కొంత మీ అన్నయ్యని చెప్పకుండా ఎట్లా ఉంటారు? ఇదే విషయం అది అందరికీ తెలుసు, మీకు తెలుసు. సో అలా చెప్పింది, అలా ఉన్నది, అలా అలా అదే నేను ఇచ్చాను. నిజంగా వర్మ రాజకీయాలకు దూరం అయ్యే సినిమాలో ఎంతో ఉత్సాహం ముందుకెళ్తున్నాను. నన్ను ఈ ట్రైలర్ లో పెట్టి వివరమైతే గానీ శౌరవం అయితే గానీ వివరం రాదు అన్న డైలాగులు పెట్టావు. నిజంగా
మీరు నేను తమ్ముడు పెడుతున్న పార్టీకి నాకు ఎటువంటి సంబంధం లేదు, తమ్ముడికి సలహా మాత్రమే ఇవ్వగలుగుతా. మీరు అలా చూపించడం నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు మీరు అలా చూపించారు? అదే పాయింట్ అండి. చివరి వరకు నేను చెప్పేది అప్పుడు చిన్న విషయం. ఇప్పుడు మీరు ఒకే ఇంట్లో వచ్చి అంత అనుబంధాలు ఉన్న అన్నదమ్ములు అని అందరికీ కథ వినిచ్చి మీరు స్టేజ్ మీద ఫిలిం ఈవెంట్స్ లో అంత చెప్పిన తర్వాత 100% ప్రజారాజ్యం పార్టీ అనేది ఫీల్ అనేందుకే కదా జనసేన పార్టీ పెట్టింది. ఎందుకంటే తమ్ముడుగా మిమ్మల్ని ఏమి అనలేక ఆయన ఇంకో పార్టీ పెట్టుకున్నాడు. అప్పుడు మీరు అంత కష్టపడి పైకి వచ్చి పెద్ద స్టార్ అయ్యి మీ తమ్ముడు అవ్వటం వలన తనకు వచ్చిన బూస్ట్ తోటి తను కూడా స్టార్ అయ్యి దాని తర్వాత మిమ్మల్ని మీరు చేసింది కరెక్ట్ కాదు నేను చేస్తా ఇప్పుడు అని జనసేన పార్టీ పెట్టినప్పుడు ఆ జనసేన పార్టీ కూడా అత్యంత దారుణంగా ఓడిపోతే ఎంతో కొంత మీకు ఆనందం కలగకుండా ఎట్లా ఉంటుంది నాకు చెప్పండి. మనిషి అన్నవాడుకి ఉండకుండా ఉంటుందా అనేది అది ఊహించి నేను చేశాను. అది మీరు అనుండొచ్చు, బయట అనుండొచ్చు, లోపల అనుకుండొచ్చు, ఇంట్లో జరిగి ఉండొచ్చు. సినిమా అనేది ఇంటర్ప్రిటేషన్. గాంధీ కస్తూర్బాతో గాంధీ సినిమా తీస్తే గాంధీ కస్తూర్బా బెడ్ని ఏమాడుకున్నారు డైరెక్ట్గా ఎట్లా తెలుస్తుంది? ఏ సినిమా అయినా కూడా ఇంటర్ప్రిటేషన్. వాస్తవానికి మీరు మొత్తం దగ్గరుండి చూస్తున్నట్టు మొత్తం విన్నట్టుగా మీరు చిత్రీకరణలో అల్లు అరవింద్ కూడా పక్కన పడడం నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. అల్లు అరవింద్ ఎందుకు పడాల్సి వచ్చింది అంటే ఆయన కూడా మీ ఇంట్లో ఇంపార్టెంట్ పర్సన్ కాబట్టి మనకి అల్లు అరవింద్ గారు ఫిల్మ్స్ జానీ ఆ టైం నుంచి దానికి ఉన్న వాళ్ళిద్దరికి ఉన్న అభిప్రాయం చాలా సార్లు ఇండైరెక్ట్ గా కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అందరికీ తెలిసిన ఒక విషయం ఏంటి, మీరు పవన్ కళ్యాణ్ కన్నా ఎక్కువ అల్లు అరవింద్ గారికి ఎక్కువ క్లోజ్. అలాంటప్పుడు మీ ఇద్దరు పవన్ కళ్యాణ్ గురించి వెనకాల మాట్లాడుకోవడం అనేది సహజమే కదా, అది నేను చూపించాను. ఏదైనప్పుడు కూడా 29న సినిమా ఏ రకంగా రిలీజ్ చేస్తారో, ఏ రకంగా థియేటర్లో అవుతే నా తెలుగు తమ్ముడు సత్తా ఏంటో, నందమూరి అభిమానుల యొక్క సత్తా ఏంటో చూపించే సమయం నాకు వచ్చింది, బాబుగారికి వచ్చింది. అలాగే నా తమ్ముడు కళ్యాణ్ అభిమానులు కూడా అందరూ చూస్తారు. 29న మీరు ఒక్కలే, మేము ముగ్గురు. మీ వైపు జగన్మోహన్ రెడ్డి ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, ఆర్జీవి ఎంతైనా ఉండొచ్చు, కానీ ముగ్గురు కలిస్తే ఏ రకంగా థియేటర్లో ఆడతారో రిలీజ్ చేస్తారో మేము చూస్తాం. ఇప్పుడు రజనీకాంత్ సినిమా చూస్తుండ్రు, సినిమా ఒకటే సింగిల్ గా వస్తుంది. అలాగా మీరు ముగ్గురు వస్తున్నారు, నేను సింగిల్ గా వస్తున్నా, అలాగే జగన్ కూడా సింగిల్ గా వస్తున్నారు. అంటే మీరంటే వెనకాల జగన్, నాకు తెలిసి ఇదంతా వెనకాల. నాకు వెనకాల ముందు ఎవరు ఉండరండి, ఎందుక ఏదో అన్నట్టు ఎవరు వెనకాల అది ఉండాల్సి. మీరు అందరూ పక్క పక్కన అంటారు, ఒకటి కనిపించరు, ఒకటి మాయమైపోతారు, ఒకటి మళ్ళీ తర్వాత వస్తారు. అంత ఇన్కన్సిస్టెన్సీ ఉన్న గ్రూప్ కి నేను ఫస్ట్ నుంచి నేను ఒకదాని నిలబడుతున్నాను. నాకు జగన్ గారు అంటే ఒక మంచి ఇంప్రెషన్ ఉంది, సిబిఎన్ మీద లేదు, దాన్ని నేను ఎప్పుడు మార్చలేదు. మీరు సిబిఎన్ అంటే ఇది అది, లోకేష్ అంటే అది అని ఒక టైంలో గ్రూపులు తెచ్చారు, ఇప్పుడేమో వాళ్ళ లాంటి మనుషులు లేరు అంటున్నారు. అది మీరు ఆలోచించాల్సిన విషయం. సరే 29 చూద్దాం, సై అంటే సై, ఎవరు గెలుస్తారో ఏ రకంగా. ఒకవేళ సెన్సార్ వాళ్ళు సమయం మీకు ఇచ్చిన 29 థియేటర్కి వచ్చిన థియేటర్కి జనాలు రావాలి, ఆ థియేటర్ లో సినిమా పడాలి. అప్పటి వరకు సమస్తం యుద్ధానికి సిద్ధంగా మేము ఉన్నాము, మీరు కూడా సిద్ధంగా ఉండండి. ఇప్పుడు డైలాగ్ చెప్పడానికి అఖండ కాదు, లెజెండ్ కాదు, ఇది రియల్ లైఫ్. రియల్ లైఫ్ లో కూడా ఎన్నో రియల్ లైఫ్ లో హీరోలు అనే వాళ్ళు ఉండవు, వ్యవస్థ అనేది ఉండదు. మాస్ మహారాజా రవితేజ హరిశంకర్ కాంబినేషన్ లో మిస్టర్ బచ్చన్ కొత్త చిత్రం ప్రారంభమైంది. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. రవితేజ చిత్రీకరించిన ముహూర్తపు షాట్ కు కుమార్ మంగళ్ పాఠక్ క్లాప్ కొట్టగా కె రఘు రామకృష్ణ, టీజీ భరత్ కలిసి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ముహూర్తపు షాట్ కు వివి వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. ఓపెనింగ్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం.
social media 21 to series Murat. All the best. ఇవండి ఈనాటి సినీప్లెక్స్ విశేషాలు. మరిన్ని కొత్త అప్డేట్స్ తో రేపటి సినీప్లెక్స్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. Cinema, 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 cinema.